నమస్తే. నేను మీ అశ్విని కుమార్. భారతదేశంలో ఈ మధ్య విడుదలైన ఒక సినిమా గురించి, ఆ సినిమాని మిడిల్ ఈస్ట్ దేశాలు ఒక 6 దేశాలు బ్యాన్ చేసినాయి. ఆ సినిమా కథని సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రే స్క్రిప్ట్ అంతా కూడా ఇచ్చారు. అందుకే ఆ సినిమా విడిది 4 గంటలు ఉంది, ఎక్కడా కూడా కట్ చేయలేదు అంటూ పాకిస్తాన్ సంబంధించిన మీడియా ఎక్స్పర్ట్స్ మాట్లాడుకుంటాం. ఆ సినిమా విడుదలకి ముందే, ఒక రోజు ముందే రివ్యూస్ పరంగా లేదా బుకింగ్స్ అన్నిటినీ ఎక్కడా ఈ సినిమా 280 కోట్లతో తీశారు, కేవలం 10 కోట్లు కూడా రాలేదు ఈ సినిమా బుకింగ్స్కి, ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. కొంతమంది బాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు చాలామంది ఎవరు కూడా ఈ సినిమా గురించి నోరు మెదపనప్పుడు, ఈ సినిమా ప్రస్తుతం భారతదేశాన్ని ఊపేస్తోంది ఒక వేవ్ లాగా. ఆ వేవ్ ఎక్కడి దాకా వెళ్ళిందంటే, థియేటర్లో ఒక చోట వందే మాతరం వస్తున్నప్పుడు ప్రేక్షకులు కొంతమంది సీట్లో కూర్చుంటే వాళ్ళని లేపి బయటికి పంపించేశారు. ఇంకో చోట మొత్తం అంతా ఆ సినిమాలో సంబంధించిన ఒక పాటకి డ్యాన్సులు సంబంధించి అదంతా కూడా ప్రస్తుతం గ్లోబల్గా ట్రెండ్ అవుతోంది. ఆ సినిమా పేరే ధురంధర్. ధురంధర్ అనే సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ మొత్తం ఇండియా, భారతదేశం మొత్తం కూడా రోజు రోజుకి కలెక్షన్స్ పెరిగిపోతున్నాయి, థియేటర్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. అంతేకాకుండా కర్ణాటక, తమిళ్, తెలుగు, మలయాళం వీటన్నిటిలో కూడా డబ్ చేయాలంటూ డిమాండ్కి తట్టుకోలేక ప్రస్తుతం ఆ సినిమా యూనిట్ ఒక 25 కోట్లు ఖర్చు పెట్టి త్వరలోనే ఈ సౌత్ ఇండియాకి సంబంధించిన భాషల్లో కూడా సినిమాని విడుదల చేయడానికి ప్రయత్నిస్తోంది. ఎక్కడి దాకా వెళ్ళిపోయింది అంటే, పాకిస్తాన్ వాళ్ళు ఈ సినిమా మీద అబ్జెక్షన్ పెట్టారు, కేవలం పాకిస్తాన్కి వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది సినిమా అని. కానీ భారతదేశంలో ఉన్న కొంతమంది మాత్రం ఆ సినిమా ముస్లింలకి అక్కడ హర్ట్ అయిపోతుంది, కమ్యూనల్గా లేదు సెంటిమెంట్స్ హర్ట్ చేశారంటూ ప్రచారం చేయడానికి ప్రయత్నించారు. కానీ ఎక్కడ ఆ సినిమాలో ఎక్కడ ఇస్లామోఫోబియా కానీ ఏదీ లేదు. సినిమా అంతా నీట్గా ఉంది, యథార్థ సంఘటనలు చూపించారు సినిమాలో, గతంలో ఏం జరిగింది. ఎవరు భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ కూడా అందులో అబ్జెక్షన్ పెట్టడానికి ఏమాత్రం అవకాశం లేకుండా తీశాడు డైరెక్టరు, ఫ్యాక్ట్స్ తీశాడు. బాలీవుడ్ గతంలో మనం చూస్తే 70, 80, 90లో 80, 90లో అయితే ముఖ్యంగా చాలా నీట్గా తీశాడు సినిమాలో కూడా. కరాచీకి సంబంధించి, కరాచీలో ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్కి ఒక భారతదేశపు సంబంధించిన స్పై వెళ్ళి వాళ్ళ గ్రూప్లో ఎలా చేరి భారతదేశానికి ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేస్తూ ఉంటాడు, ఎలా ఈ టెర్రరిస్టులు ప్లాన్ చేస్తున్నారు, భారతదేశంలో కుట్ర ఎట్లా చేస్తున్నారు దేశాన్ని అస్థిరపరచడానికి, ఇదంతా కూడా సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్. దానిలో ఎక్కడా కూడా ఏ మతాన్ని ఎక్కడా కూడా కించపరిచే సీనే లేదు. ఎక్కడ 80, 90లో బాలీవుడ్కి ఫండ్స్ అందరూ కూడా దావూద్ డి కంపెనీ నుంచో లేదా కరాచీ నుంచి వచ్చిన వాళ్ళు ఆ సినిమాలు తీసి ఈ బాలీవుడ్ సూపర్ స్టార్స్ చెప్పుకునే సూపర్ స్టార్స్ అంతా కరాచీ వాళ్ళంతా కూడా ఇచ్చిన పార్టీలకి వీళ్ళు వెళ్ళి అటెండ్ అయిన ఆ కథల నుంచి పూర్తిగా నరేటివ్ మారిపోయి ఒరిజినల్ స్క్రిప్టు అసలు ఏం జరిగింది ఇవన్నీ కూడా తీసుకొచ్చిన ఆదిత్య ధర్ని డైరెక్టర్ని అందరూ అభినందించాలి. అంతకుముందు యూరి, సర్జికల్ స్ట్రైక్ ఇలాంటివన్నీ తీశాడు. ప్రస్తుతం ధురంధర్కి మాత్రం ఆ సినిమా తీయటానికి చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే ఒక నేషనాలిటీకి సంబంధించిన సినిమా, అందులో ముఖ్యంగా టెర్రరిస్టులు, ఆ టెర్రరిస్ట్ గ్రూపులకు సంబంధించిన సినిమా, భారతదేశాన్ని ఎట్లా వాళ్ళు ప్లాన్ చేశారు, అటాక్ చేశారు, పార్లమెంట్ అటాక్ కానీ, ముంబై అటాక్స్ కానీ ఇవన్నీ ఎట్లా ప్లాన్ చేశారు. ఆఖరికి చాలామంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిమానిటైజేషన్ తీసుకొచ్చినప్పుడు విమర్శించారు, దానికి లీడ్ ముందు ఏం జరిగింది అన్నది కూడా ఆ సినిమాలో చూపించారు. ఆదిత్య ధర్ దొంగ నోట్లు, ఫేక్ నోట్స్ ఎట్లా ఈ ఐఎస్ఐ వాళ్ళు వీళ్ళందరూ కూడా భారతదేశానికి పంపించి చాలా కీన్గా 2 ఇంపార్టెంట్ సీన్స్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి భారతదేశానికి సంబంధించిన ఒక సీనియర్ పొలిటీషియన్ వాళ్ళతో చేతులు కలపటం, మొత్తం అంతా కూడా అతని దగ్గరుండి నడిపించడం. అట్లాగే ఒక ఇంపార్టెంట్ డైలాగ్ కూడా ఉంది, భారతదేశంలో ఉన్న కొంతమంది ముఖ్యమైన శత్రువులు, తర్వాత వస్తుంది పాకిస్తాన్, మనకి 2వ స్థానం ఎనిమీ కంట్రీ కింద అని. ఒకసారి మనం గతం చూసుకుంటే కనుక, నేను చెప్పినట్టుగా ఈ సినిమా గురించి చాలామంది 280 కోట్ల బడ్జెట్తో తీస్తే
10 కోట్లు కూడా రాలేదు ప్రీ బుకింగ్స్లో. ప్రెస్ ప్రెస్ మీట్స్ ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. చాలా డిజాస్టర్ అన్న వాళ్ళందరూ ఈరోజు ఈ సినిమా కలెక్షన్స్ చూసి బాలీవుడ్లో అతి పెద్ద హిట్ రేంజ్కి వెళ్తుంది, చాలా పెద్ద హిట్ రేంజ్కి వెళ్తుంది ఈ సినిమా. అది చూసి ఇప్పుడు మొత్తం అంతా కూడా మాట మార్చారు. అయినా కూడా బాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా సినిమా గురించి మాట్లాడడానికి పాజిటివ్గా కూడా ఒక్కరు కూడా ట్వీట్ చేయకపోతే టాలీవుడ్కి సంబంధించిన యాక్టర్ అల్లు అర్జున్ చాలా డేర్గా ధైర్యంగా ముందుకొచ్చి ఒక పెద్ద ట్వీట్ పెట్టి పొగిడాడు. ఆ తర్వాత మొత్తం అంతా కూడా మొదలైన రెస్పాన్స్లు మిగతా యాక్టర్స్ అంతా కూడా. సో ఇందులో అల్లు అర్జున్ కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి సినిమాని ధైర్యంగా ట్వీట్ చేయాలి అంటే కనుక రేపు రాబోయే రోజుల్లో ఎలాంటి థ్రెట్స్ వీళ్ళందరూ ఫేస్ చేస్తారనేది కూడా మనం చూడాలి. అయినా కూడా ధైర్యంగా ముందుకొచ్చాడు. ఆయన ముందుకొచ్చి సినిమాని పొగిడాడు. సో దాని విషయంలో అల్లు అర్జున్ కూడా మనం మెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఆదిత్య ధర్ గురించి చెప్పాలంటే ఇది చాలా సింగిల్ హ్యాండెడ్గా తీసుకుని వచ్చాడు సినిమా అంతా కూడా. స్పై థ్రిల్లర్ అని చెప్పచ్చు. ఫేక్ నరేటివ్స్ని ఫేక్ నరేటివ్స్ని, ఫేక్ సెక్యులరిజంని ఇవన్నీ కూడా పక్క తోసి ఉన్న ఫ్యాక్ట్స్ చూపించాడు. అందుకే ఇప్పుడు లిబరల్స్కి అందరికీ కూడా ఇతను కొత్తగా టార్గెట్ అని చెప్పచ్చు. సినిమాలో 3 గంటల 43 నిమిషాలు విడుతున్న సినిమా అయినా కూడా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది ప్రతి ప్రేక్షకుడికి. ఎక్కడ బోర్ మూమెంట్ కూడా ఉండదు సినిమాలో. మొత్తం ఎంటైర్ ఎకోసిస్టమ్ని ఛాలెంజ్ చేశాడని చెప్పచ్చు ఈ డైరెక్టరు. సినిమా స్టార్ట్ అవటమే చాప్టర్ 1, చాప్టర్ 2 అంటూ కాందహార్ హైజాకు, ఆ తర్వాత పార్లమెంట్ మీద దాడి, 26/11 ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాడు. తీసుకురావటమే కాకుండా ఆ ముంబై అటాక్ జరిగినప్పుడు టెర్రరిస్టులకి, హ్యాండ్లర్స్కి, కరాచీ హ్యాండ్లర్స్కి, టెర్రరిస్టులకి వీళ్ళందరికీ మధ్య జరిగిన సంభాషణని ఇవన్నీ కూడా సినిమాలో ప్లే చేశారు. ఆ విషయంలో చాలా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు డైరెక్టర్కి. ఇదంతా కూడా ఎప్పుడో మనం 80-90లో బాలీవుడ్లో చూసుకుంటే మొఘల్స్ గొప్పతనం, మొఘల్స్ హిస్టరీలు చెప్పడం, మొఘల్స్కి సంబంధించిన సినిమాలు తీయటం, జోదాయి అక్బర్లు, సలీం అనార్కలీలు ఇలాంటి సినిమాలు తీయటం, లేదా పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఒక ఐఎస్ఐ వాళ్ళు ఒక టెర్రరిస్ట్లో భారతదేశానికి వచ్చి ఎక్కడ ఒక అమ్మాయితో ప్రేమలో పడటమో, లేకపోతే భారతదేశానికి చెందిన వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ఒక ముస్లిం యువతతో ప్రేమలో పడటం, ఇద్దరి మధ్య రిలేషను, దీని మీద ఒక పెద్ద ఈ బజరంగ్ భాయిజాను, మైహూనా ఇలాంటి టైగర్ సిరీస్లు ఇలాంటివన్నీ కూడా ఆ కథనాలతో వచ్చినవి. వీళ్ళందరికీ కరెక్ట్గా చెప్పాలంటే కుక్కగాటికి చెప్పు తప్ప చాలా బాగా తీశాడు సినిమా. దురందరు ఎక్కడ ఎవరు నోరెత్తడానికి కూడా వీల్లేదు. యాక్చువల్గా జరిగింది అది. ఎందుకంటే రియాలిటీలో అందరికీ తెలుసు ICE 814 హైజాక్ కానీ, పార్లమెంట్ అటాక్ కానీ, ముంబై 1993 అటాక్స్ కానీ, ముంబై 2008 అటాక్స్, కాశ్మీర్ టెర్రరు, మొత్తం జిహాదీ ఫండింగ్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా తీసుకొని వచ్చాడు డైరెక్టర్. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా దురందరు. నేను ఎక్కువ సినిమాల గురించి ఎప్పుడు కూడా 1-2 మాట్లాడాను, కానీ ఈ సినిమా గురించి మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాల్సింది. ఎందుకంటే నరేటివ్ ఇంజనీరింగ్ చాలా బాగా తీసుకొచ్చాడు డైరెక్టరు. వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఫిలిం అని చెప్పచ్చు. ఎగ్జాక్ట్గా అసలు ఏంటి ఇంతవరకు బాలీవుడ్లో ఫస్ట్ ఫిలిం అని చెప్పచ్చు. కరెక్ట్గా ఏం జరిగింది, కరాచీ అండర్ వరల్డ్ని బయట తీసుకొని వచ్చింది, ఫ్యాక్ట్స్తో తీసుకొని వచ్చింది ఇదంతా కూడా. ఎందుకంటే యూపీఏ ఎరా టైంలో ఆ ముందు భారతదేశ ప్రజలను అటాక్ చేస్తూ వచ్చారు, వాళ్ళు ఎకానమీని అటాక్ చేస్తూ వచ్చారు, మన జవాన్ని అటాక్ చేస్తూ వచ్చారు. కానీ యూపీఏ గవర్నమెంట్ చాలా క్వైట్గా కూర్చుంది. అప్పుడు అజిత్ దోవల్ లాంటి వాళ్ళందరినీ కూడా ఆ కోవర్ట్ ఆపరేషన్ ఆపిచ్చేసి బ్యాక్ రమ్మన్నారంటేనే దావూద్ ఇబ్రహీం మీద, పాకిస్తాన్ మీద అజిత్ దోవల్ లాంటి వాళ్ళందరూ కూడా అప్పుడు కోవర్ట్ ఆపరేషన్ నడుస్తున్నప్పుడు ఆయన కూడా బ్యాక్ ఇండియాకి రమ్మన్నారు. ఇవన్నీ జరిగిన ఫ్యాక్ట్స్. ఇవన్నీ మనం పార్ట్ 2లో చూడబోతున్నాం 2026 మార్చిలో. ఇక్కడ చాలా కీన్ ఇంపార్టెంట్ పాయింట్, హృతిక్ రోషన్ లాంటి వాళ్ళు ఈ సినిమాకి యాంటీగా ట్వీట్ చేసిన, రాధికా యాప్ట్ లాంటి వాళ్ళు వైలెన్స్ ఎక్కువైపోయింది సినిమాలోని, వీళ్ళందరూ కూడా వైలెన్స్ సినిమాలు చాలా నటించిన వాళ్ళే. హృతిక్ రోషన్ లాంటి వాళ్ళందరూ కూడా చాలా సినిమాల్లో టెర్రరిస్టులుగా యాక్ట్ చేసిన వాళ్ళే. వీళ్ళందరికీ ఎందుకు అంత కోపం వచ్చిందనేది వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే సినిమాలు ఎక్కడా కూడా ఏ కమ్యూనిటీని విమర్శిస్తూ లేదు, ఓన్లీ ఫ్యాక్ట్స్ అండ్ రియల్స్ మీద ఉంది సినిమా అంతా కూడా. అందుకే ఈ సినిమా రోజులు గడుస్తున్న కొద్దీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి, థియేటర్స్ పెరుగుతున్నాయి. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని లేదు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా ఈ సినిమా ఊపేస్తోంది. ఒక భారతీయకు సంబంధించి
అంటేనే అర్థమవుతుంది ఆ సినిమా ఎంత న్యాచురల్గా ఉంది, ఎంత ఫ్యాట్స్తో వచ్చింది, ఎంత ఫ్యాట్స్ చూపించాడు డైరెక్టర్ని. అక్షయ్ ఖన్నా కానీ, సంజయ్ దత్ కానీ, రణ్వీర్ కపూర్, ఇంకా స్టారింగ్ అంతా కూడా మనం చూసుకున్న స్టారింగ్ కాకుండా వాళ్ళ పరిమితి మించి చాలా బ్రహ్మాండంగా నటించారు. కానీ కన్క్లూజన్లో మళ్ళీ ఒకసారి చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఈ సినిమా చూడండి. సినిమా చూసి వచ్చాక మీకే తెలుస్తుంది ఆ సినిమా అసలు ఏం జరిగింది, ఎందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది, దాని ముందే ఏం జరిగింది, అప్పుడు ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అయింది, కరాచీ నుంచి ఎట్లా అంతా డైరెక్షన్స్ ఇచ్చారు భారతదేశంలో అప్పుడున్న ప్రభుత్వానికి, కరాచీలో ఏం నడిచింది, భారతదేశానికి సంబంధించిన స్పై వెళ్ళి ప్రాణాలకు తెగించి ఎట్లా అక్కడి నుంచి మన భారతదేశాన్ని 2-3 సార్లు యుద్ధం నుంచి కాపాడాడు, బాంబ్ బ్లాస్టుల నుంచి కాపాడాడు, ఇవన్నీ కూడా తెరకెక్కించాడు అద్భుతంగా ఆదిత్యధర్. సో మీరు భారతీయులైతే కనుక, నిజంగా భారతీయులు అనే ఒక ఫీలింగ్ ఉంటే ఖచ్చితంగా ధురంధర్ అనే సినిమాని మీరు చూడడమే కాకుండా దాని గురించి ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి. ఇదే నా విన్నపం. థ్యాంక్ యూ.